ఒక అందమైన ఉదయం. నలుగురు స్నేహితులు హవిష, నిత్య, ఉద్దిరన్ మరియు అతని చిన్న చెల్లి స్వీటీ అడవికి వెళ్లడానికి సిద్ధమయ్యారు. వాళ్లు ఆటలాడుకోవడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఉద్దిరన్ తన చెల్లి స్వీటీ చేయి పట్టుకుని, జాగ్రత్త స్వీటీ, అడవిలో చాలా జంతువులు ఉంటాయి అన్నాడు. స్వీటీ నవ్వుతూ, అన్నా, నాకు భయం లేదు, నువ్వు ఉన్నావు కదా. వారు అడవిలోకి వెళ్లగానే రంగురంగుల సీతాకోకచిలుకలు, కిలకిలరావాలు చేస్తున్న పక్షులు వారిని పలకరించాయి. నిత్య ఒక పెద్ద పువ్వు దగ్గర ఆగి దాని సువాసనను పీల్చుకుంది. హవిష తన మ్యాప్ను చూస్తూ, ఇంకా కొంచెం దూరం వెళ్తే ఒక అందమైన జలపాతం వస్తుంది అంది. ఉద్దిరన్, అవునా, మనం అక్కడికి వెళ్దాం అన్నాడు. వారు నడుస్తూ ఉండగా స్వీటీ ఒక చిన్న జింకపిల్లను చూసింది. అది ఒంటరిగా ఉంది, దాని తల్లి కనిపించడం లేదు. స్వీటీ దాని దగ్గరికి వెళ్లబోయింది. ఉద్దిరన్ స్వీటీని ఆపి, స్వీటీ, దాని దగ్గరికి వెళ్ళొద్దు. దాని తల్లి ఎక్కడ ఉందో మనకు తెలియదు అన్నాడు. హవిష, మనం దాని తల్లిని వెతకడానికి సహాయం చేద్దాం. నిత్య, నేను జింకపిల్లకు పండ్లు ఇస్తాను, అది ఆకలితో ఉండి ఉండవచ్చు అని చెప్పి తన సంచిలో నుండి కొన్ని పండ్లను తీసింది. జింకపిల్ల భయపడకుండా వాటిని తిన్నది. వారు జింకపిల్లను జాగ్రత్తగా అనుసరించారు. అది వారిని ఒక పొద దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడ జింకతల్లి గాయపడి ఉంది. హవిష తన ప్రథమ చికిత్స కిట్ను తీసి జింకతల్లి గాయానికి కట్టుకట్టింది. నిత్య దానికి నీరు తాగించింది. జింకతల్లి మెల్లగా లేచి నిలబడింది. జింకతల్లి తన పిల్లతో కలిసి అడవిలోకి వెళ్ళిపోయింది. నలుగురు స్నేహితులు సంతోషంగా ఒకరినొకరు చూసుకున్నారు. వారు ఒక మంచి పని చేశారని వారికర్థమైంది. సాయంత్రమయ్యేసరికి వారు జలపాతం దగ్గరికి చేరుకున్నారు. అక్కడ చల్లని నీటిలో కాసేపు ఆడుకుని ఇంటికి తిరిగి వెళ్లారు. అడవిలో వారి సాహసం వారికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది.